హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చేపల పులుసు ఎలా చేయాలో టేస్టీగా మీకు చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఒక 15 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అవి కూడా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత వెట్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా మసాలా పట్టుకొని ఉంచుకోవాలి. అదే మిక్సీ జార్లో 2 మీడియం సైజు టమాటోలు కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా టమాటా ప్యూరీ ఇదేమో చింతపులుసు అండి. ఒక 50 గ్రాముల చింతపండు నానబెట్టుకొని పులుసు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ 3 ఇలా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కొంచెం వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి. తర్వాత నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఒక పచ్చిమిర్చిని అలా చిలికలుగా చేసి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆ ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో టమాటో ప్యూరీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నూనె పైకి తేలిందండి. చక్కగా టమాటా ప్యూరీ కూడా మగ్గిపోయింది. తర్వాత మనం పట్టుకున్న మసాలా ఉంది కదా, అది కూడా వేసుకొని నూనెలో కాసేపు ఫ్రై చేసుకోవాలి. చూసారా, నూనె పైకి తేలింది, మసాలా కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కారం 2 స్పూన్లు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత చింతపులుసు కూడా వేసుకోవాలి. తర్వాత మంటని హైలో పెట్టుకొని వాటర్ కూడా వేసుకోవాలండి ఎసరు కోసం. ఇదంతా ఒకసారి కలుపుకొని మంటని హైలో పెట్టుకోవాలి. తర్వాత చేప ముక్కల్ని వాష్ చేసుకొని పెట్టుకున్నానండి. నిమ్మకాయ, ఉప్పు కలిపి ఈ పులుసు ఇలా మరిగేటప్పుడు ఈ చేప ముక్కల్ని కూడా వేసుకోవాలి. సుమారుగా కేజీ చేపలు తీసుకున్నాను. అలా పులుసు మరుగుతున్నప్పుడు చేప ముక్కలు కూడా వేసి ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలండి చేప ముక్కలు. మధ్య మధ్యలో మూత తీసుకొని ఒక క్లాత్ పట్టుకొని ఇలా కుదుపుకుంటూ ఉండాలండి గిన్నెని. గంట పెట్టకూడదు. గంట పెట్టినట్టయితే ముక్కలు చిద్రవుతాయి. 20 నిమిషాలు అయిందండి. పులుసు కన్సిస్టెన్సీ అలా ఉండాలి. చేప ముక్క కూడా కలర్ మారిందండి. అంతేనండి, ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, ఈ చేపల పులుసు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో రుచికరంగా ఉంటుంది. ఈ చేపల పులుసు మనం భోజనం చేసే ఒక 3 గంటల ముందైనా చేసుకుంటే బాగుంటుందండి. మరుసటి రోజైతే ఇంకా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ వీడియో చూసి వెళ్ళిపోతున్నారండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.